మీటింగ్ రెండు కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి కదా, అదొకటి ఖలీల్ అహ్మద్ నుండి మనం డిక్లేర్ చేద్దాం. ఓయి ఉన్నాయి, ఓయిలే చేద్దాం, ఎందుకంటే హిస్టారికల్ ఓయి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఒకవైపు కులగణన పేరుతో బీసీ ఓట్ బ్యాంకును కొల్లగొట్టాలని చూస్తుంది, మరొక వైపు ఏమో వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లలో కానీ అవకాశాలు ఎక్కడ ఇవ్వలేదు. గతంలో కంటే తక్కువ సీట్లు ఇచ్చింది. కనీసం ఎంపీ సీట్లకైనా కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఇద్దరిని అఫీషియల్గా. తర్వాత హైదరాబాదు ఒకవేళ ఓడిపోయే సీటే కాబట్టి ఆడ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తంగా రెడ్లకు కాంగ్రెస్ పార్టీ 9 సీట్లు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇవాళ ఇప్పటికే 6 డిక్లేర్ చేసాను, 3 వెయిటింగ్లో ఉన్నాయి. మరి ఇంత దుర్మార్గంగా 5% ఉన్న రెడ్లకు 9 సీట్లు ఇవ్వబోతున్న కాంగ్రెస్ పార్టీ 52% ఉన్న బీసీలకు కనీసం 9 అన్నీ ఇస్తే బాగుండేది కదా. 9 అవకాశాలు ఇవ్వాల్సి ఉండే, ఇప్పటికీ 2 మాత్రమే అధికారికంగా డిక్లేర్ చేసింది. కనీసం ఖమ్మం సీట్లో నిజాయితీగా కమిట్మెంట్గా ఒక ఎంబీసీ లీడర్గా గత 38 సంవత్సరాలుగా కాంగ్రెస్కి అంకితమై కాంగ్రెస్కి వివిధ హోదాల్లో పనిచేసిన ఉల్లంగల యాదగిరి గారికి ఖమ్మం సీట్ అప్లై చేసుకున్నారు. వారు బీసీలలో మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కాబట్టి ఖచ్చితంగా ఆ సీటు ఖమ్మం సీటు ఉల్లంగల యాదగిరి గారికి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. రంజన్ యాదవ్, చైర్మన్, సోషల్ జస్టిస్ జేఏసీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరిట దగా చేస్తున్నది. పేరు ప్రజాపాలన, తీరేమో రెడ్ల పాలన. ఇటీవల నియామకాలు జరిగితే నామినేటెడ్ పొజిషన్స్ కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ చూస్తే అసలు మైనారిటీగా ఉన్నటువంటి కులాలు, అంటే చాలా తక్కువ అల్పసంఖ్యాకం ఉన్నటువంటి కమ్మలకు రాజ్యసభ ఇవ్వడం ఏంటి? తర్వాత రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ 4 ఎమ్మెల్సీలు ఉంటే ఒకటి రెడ్డికి ఇచ్చినాం, ఒకటి వెల్మకి ఇచ్చినాం, ఒకటి ముస్లింకి ఇచ్చాం, ఒకటి బీసీకి ఇచ్చినాం అంటాడు. 60% ఉన్న బీసీలు తెలంగాణలో ఒక్క సీట్ ఇస్తావా? వెల్మల్ ఎంత ఉన్నారు? 0.4%. ఎమ్మెల్సీ ఎందుకు? నిన్న మొన్నటి వరకు అన్ని పదవులు వాళ్ళే పరిపాలించారు కదా. ఆ కులమే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసులు కానీ లేకపోతే కాళేశ్వరం ఇట్లాంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డ కులం మొత్తం వాళ్ళే. ఇవాళ వెల్మలకు వాళ్ళ సంఖ్య ఇంకో 100 ఏళ్ల వరకు కూడా అవసరం లేదు ఏ పదవులు. సో అట్లాంటి వాళ్ళకి పదవులు ఇస్తున్నారు. ఈ జీవితాలను నమ్ముకొని తరతరాలుగా కాంగ్రెస్ కోసమే మా కుటుంబం అని చెప్పి పనిచేసినటువంటి నిజమైన కార్యకర్తలకు ఎలాంటి అవకాశాలు రాలేదు. అంతేకాకుండా ఈ పార్టీలకి నిన్నటి వరకు బీఆర్ఎస్లో ఇంకో పార్టీలో ఉండి అవినీతి పాల్పడ్డ వాళ్ళు ఈ పార్టీ రాగానే వాళ్ళు పవిత్రులైపోతారా? వాళ్ళు టికెట్ ఇస్తున్నారు. అది దుర్మార్గమైనటువంటి. మీ పార్టీని నమ్ముకొని ఏళ్ల తరబడిగా ఉన్నటువంటి కార్యకర్తలను గుర్తించి వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి, వాళ్ళకి నామినేటెడ్ పొజిషన్లు ఇవ్వాలి. అక్కడ దొంగని నువ్వే తిరుగుతున్నావు, విమర్శ చేస్తున్నావు. వీళ్ళకి రాగానే వాళ్ళు ఎట్లా పునీతుడైపోతారు? సో కనుక రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఇది రెడ్ల ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి చేస్తున్నటువంటిది. నిన్న మొన్నటి వరకు టీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ ఏం చేసిండ్రో ఇది కూడా అట్లాగే ఇంకోవైపు ఇంబ్యాలెన్స్ అయిపోతున్నది. మొత్తం వాళ్ళతోటే పెట్టుకుంటే రేపు ఇవాళ కేసీఆర్ కుటుంబం మీద ఎలాంటి అవినీతి ఆరోపణలతోటి కేసులు తోడుతున్నావో రేపు రెడ్ల పాలన మీద కూడా అట్లాంటివి తోడాల్సిన పరిస్థితి వస్తుంది. సో నేను ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే ఇవాళ తెలంగాణలో 60% బీసీలు ఉన్నారు. ఇది జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ చెప్పింది, నేను చెప్పట్లేదు. సో బీసీలు నిర్లక్ష్యం గురవుతున్నారు. కనుక త్వరలోనే బీసీల నాయకత్వంలో ఒక సామాజిక న్యాయం కోసం ఒక పార్టీ అవతరించబోతున్నది. తప్పకుండా ఇప్పుడు కాంగ్రెస్కు అది ప్రత్యామ్నాయం అవుతుంది. కాంగ్రెస్ పాపాలని మొత్తం కూడా ఎండగట్టి ప్రజాపాలనని నిజమైన ప్రజాపాలనకి శ్రీకారం చుట్టబోతుంది. ఇవాళ 38 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నట్టు చిన్న పిల్లవాడి విద్యార్థి దర్శనం చేస్తున్నట్టు ఉల్లంగల యాదగిరికి టికెట్ ఇస్తే నష్టమేముంది? 17 సీట్లలో ఒక్క సీట్ ఇవ్వలేవు. సో కరీంనగర్ ఖమ్మం 2 ఆయన కోరుకుంటున్నాడు. సో ఖమ్మంలో ఉల్లంగల యాదగిరి టికెట్ ఇవ్వాలి, మేమందరం కూడా పోయి యాదగిరిని గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం ఇస్తాం.